రైట్ గైస్. సో గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ ఈరోజు సెషన్ దీనిపైననే. అయితే మీరు చాలా యాడ్స్ చూసి ఉంటారు ఇప్పటివరకు, ఎస్ఈఆర్పిలో, తర్వాత వెబ్సైట్స్లలో, యూట్యూబ్లలో. దాని అన్నింటికి ఫౌండేషన్ ఇదే అండి. మీ గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ ప్రాపర్గా వస్తే యూ కెన్ డూ మచ్ బెటర్. బట్ బిఫోర్ వీ స్టార్ట్ దిస్, అసలు గూగుల్ ఎకో సిస్టమ్ ఎలా ఉంటుంది అన్నది తెలుసుకుంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ. సో అది తెలుసుకుందాం ఫస్ట్ మనం. ఓకే, నేను పెయింట్ ఓపెన్ చేశానండి, మీకు కనిపిస్తుందా పెయింట్? Yes, sir. Yes, sir. Yes, sir. రైట్. Sir. అడ్వర్టైజర్. ఒక అడ్వర్టైజర్ అనేవాడు అంటే ఏదైనా బ్రాండ్, ఈయనకు ప్రమోషన్ కావాలండి. ఒకప్పుడు మనం చూసాం కదా, సంతూర్ సోప్ కానీ ఇంకేదన్నా బ్రాండ్స్ కానీ వాళ్ళు ఏం చేస్తుండే, టీవీని డిపెండ్ అవుతుండే. అవునా? దే యూస్ టు డిపెండ్ ఆన్ టీవీ, రేడియో, హోర్డింగ్స్. ఇప్పుడు మొత్తం కూడా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి, ఆన్లైన్ అంటే గూగుల్ ఒక్కటే కాదండి, ఎన్నో ఉన్నాయి. బట్ గూగుల్ ఈజ్ డామినేటింగ్. ఇది మంచిది అన్నట్టు చాలామంది గూగుల్ మీద డిపెండ్ అవుతున్నారు అనమాట. సో ఈ అడ్వర్టైజర్స్ అందరూ కూడా గూగుల్ ప్లాట్ఫామ్ని వాడుకొని ప్రమోషన్స్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓకే, సో ఈ అడ్వర్టైజర్ కెన్ బి ఎనీవన్ అండి. దిస్ అడ్వర్టైజర్ కెన్ బి ఓడిఎంటీ, కెన్ బి అమెజాన్, కెన్ బి కేఎఫ్సి, స్టార్బక్స్, ఈ విధంగా ఎవరైనా ఉండొచ్చు. వీళ్ళందరూ కూడా గూగుల్ని కమ్యూనికేట్ అవుతారు. బ్రదర్, నా ప్రోడక్ట్ని బ్రాండింగ్ చేయండి, సేల్స్ తీసుకొని రాండి అని వాళ్ళు డబ్బులు ఇస్తారు గూగుల్కి. గూగుల్ డబ్బులు తీసుకునే చేస్తుంది. గూగుల్ మేక్ మనీ ఓన్లీ బికాస్ ఆఫ్ ద అడ్వర్టైజర్స్. అయితే ఇప్పుడు మీరే ఈ క్లయింట్స్కి పని చేస్తున్నారు అనుకోండి, గూగుల్తో మాట్లాడాలి. గూగుల్కి కాల్ చేస్తారా, ఎస్ఎంఎస్ చేస్తారా, ఈమెయిల్ చేస్తారా, ఎట్లా చేస్తారు? హౌ యూ కమ్యూనికేట్ విత్ గూగుల్ టు షో యువర్ యాడ్? Mail. ఇంకా ఎనీ అదర్ ఆన్సర్? అంటే నా దగ్గర కొన్ని యాడ్స్ ఉన్నాయి, నా యాడ్స్ చూపియండి అని మెయిల్ చేస్తామంటున్నారు మీరు, అంతేనా? ఇంకేమైనా ఆన్సర్ ఉందా? Ads అకౌంట్ క్రియేట్ Google ని కన్సల్ట్ చేయొచ్చు. సి ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఏ ఫోన్ కూడా Blog. గూగుల్ తలుచుకుంటే కాల్స్ పెట్టుండొచ్చు, ఈమెయిల్స్ పెట్టుండొచ్చు, నో ప్రాబ్లం. కానీ గూగుల్ ఏంది, ప్రపంచంలో అన్ని దేశాలలో ఉంది గూగుల్. అందరు మెయిల్స్ రిప్లై చేయాలన్నా కష్టం. కాబట్టి వాళ్ళు స్మార్ట్గా టూల్స్ తయారు చేశారు. వాళ్ళు తయారు చేసిన టూల్ పేరు ఏంటండి? గూగుల్ Google యాడ్స్. Ads. ఒకప్పుడు దీన్ని గూగుల్ యాడ్ వర్డ్స్ అంటుండే, ఇప్పుడు గూగుల్ యాడ్స్ అంటారు. రెండు రోజులు ఇంకేమంటాడో తెలియదు. ఆయన ఏం చెప్తే మనం వినాలి అంతే. ప్రస్తుతానికి అయితే గూగుల్ యాడ్స్ అని అంటున్నాడు. కాబట్టి అడ్వర్టైజర్స్ అందరూ ఏంటంటే గూగుల్ యాడ్స్ అనే టూల్ని వాడుకొని, ఇందులో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. నువ్వు డబ్బులు ఎంత పెట్టాలి, నీ అడ్వర్టైజ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ మనమే ఇవ్వాలి. ఇచ్చి గూగుల్కి ఇస్తే ఆ డబ్బులు తీసుకొని గూగుల్ మనకు ఫేవర్ చేస్తాడు. ఓకే, మరి ఈ గూగుల్ మన యాడ్ని ఎక్కడ చూపిస్తుందండి? వెబ్సైట్ లో సార్, అదర్ వెబ్సైట్స్, వేరే వాళ్ళ వెబ్సైట్స్ లో. మేడం ఫస్ట్ రోజు ఏమేమి చెప్పింది మీకు, ఎక్కడెక్కడ చూపిస్తుందని చెప్పి? SCRP లో చూపిస్తుంది. ఒక ఎస్సీఆర్పీ అనే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. ఎస్సీఆర్పీ, Blogs. నెక్స్ట్ చెప్పింది కదా బ్లాగ్స్ ఆర్ వెబ్సైట్స్. సరే బ్లాగ్స్ అని అనుకుందాము. బ్లాగ్స్ లో చూపిస్తారు. ఇంకా ప్లే స్టోర్, యూట్యూబ్ లో చూపిస్తారు, ప్లే స్టోర్స్, యాప్స్. యాప్స్ లో చూపిస్తారు. ఇవి మనం నేర్చుకున్నాం. వీడియోస్ లో చూపిస్తారు. యూట్యూబ్ ఇస్ అ వీడియో. షాపింగ్. షాపింగ్ కూడా, షాపింగ్ హాల్లో ఎస్సీఆర్పీలో కనిపిస్తుంది. సో మొత్తం మీద గూగుల్ కి సంబంధించిన థింగ్స్ ఫేస్బుక్ లో చూపించదండి, ఎందుకంటే గూగుల్ కి సంబంధించింది కాదు ఫేస్బుక్. ఇన్స్టాగ్రామ్ లో చూపించదు, లింక్డ్ఇన్ లో చూపించదు. ఒకవేళ వాళ్ళది అయినట్టు అక్కడ కూడా చూపిస్తుండే. కాబట్టి అడ్వర్టైజర్ ఎప్పుడైతే గూగుల్కి వచ్చిండో, గూగుల్కి సంబంధించిన ఏమేమి ఉన్నాయో అన్నీ వి గో టు google.com, ఎస్సీఆర్పీ వస్తుంది కదా వాళ్ళదే, అందుకే అక్కడ చూపిస్తుంది. ఇక్కడ మళ్ళీ బ్లాగ్స్ గూగుల్ కాండి, ndtv.com అనేది గూగుల్ది కాదు, మరి ఎందుకు చూపిస్తుంది అక్కడ? గూగుల్ సెర్చ్ కన్సోల్ కాబట్టి. యూజర్స్ అక్కడ బ్లాగ్స్ రీడ్ చేయడానికి అక్కడ వస్తారు కదా సార్. సో అవునండి, కరెక్టే. ఇప్పుడు మనం GSC మాట్లాడుకున్నట్టు google.com, ఇక్కడ మనం ఒక కీవర్డ్ సర్చ్ చేసినప్పుడు, ఇది మనం మీకు ఈవినింగే వస్తలేదు, బై మార్నింగ్ కూడా వస్తుంది బాగానే యాడ్స్.
సరే ఒక యాడ్ వచ్చింది అనుకుందాం, స్పాన్సర్డ్ యాడ్ అనేది ఇక్కడ వచ్చింది అనుకుందాం. ఓకే, టాప్ 4 బాటమ్ 3 యాడ్స్ వస్తాయి. ఓకే, ఇది గూగుల్ ఒకటిది కాబట్టి వాడు యాడ్ చూపిస్తుంటే బాగానే ఉంది. ఎన్డీటీవీ గూగుల్ది కాదు కదా, ఎందుకు చూపిస్తుంది యాడ్ మరి? ఎస్, చెప్పండి. ఎన్డీటీవీ కావచ్చు, ఇలాంటి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, అందులో గూగుల్కి సంబంధించిన యాడ్ కనిపిస్తుంది, చాలా వరకు వాళ్ళు కనిపిస్తుంది. మనీ ఎర్న్ చేస్తారా సార్ దాన్ని? సార్ జిఎస్సితో లింక్ అవుద్ది కదా, చెప్పండి, కరెక్టే. అంటే వాళ్ళ వెబ్సైట్ ని గూగుల్ సెర్చ్ కన్సోల్ తో ఏమంటున్నారు అంటే జిఎస్సి అంటున్నారు, మీరు ఏంటి నాకు అర్థం. గూగుల్ గూగుల్ సెర్చ్ సెర్చ్ కన్సోల్ అంటే సర్చ్ ఏంటి? కన్సోల్. గూగుల్ సెర్చ్ కన్సోల్ అంటే ఏంది? నీ ఎస్ఈఓ ర్యాంకింగ్స్ ఎలా ఉన్నాయని తెలుసుకున్నది సెర్చ్ కన్సోల్. దానికి దీనికి సంబంధం లేదు, అది ఎవరిది వాళ్ళు సబ్మిట్ చేసుకుంటారు. కానీ నేను ఇక్కడ ఒక యాడ్ రన్ చేసినప్పుడు ఎందుకు ఎన్డీటీవీకి పోతుంది? పబ్లిక్ డొమైన్స్. గూగుల్ యాడ్సెన్స్ వెరీ గుడ్, కొందరు ఇప్పుడు చెప్పారులే అండి. మీరు గుర్తుపెట్టుకోండి, తప్పైనా కరెక్ట్ అయినా ఫ్రీగా మీరు చెప్పండి, చెప్తేనే మనకు తెలుస్తుంది, నేను కరెక్ట్ చేస్తా. ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఈ NDTV.com ఫ్రీగా ఏం రాస్తలేదండి బ్లాగ్స్. ఆయనకేం లాభం లేదు, ఆయనకేం అవసరం మనకు చారిటీ చేయడానికి. మీరు బ్లాగ్స్ అవ్వడానికి వచ్చినప్పుడు అక్కడ యాడ్స్ కనిపిస్తాయి కాబట్టి దాని ద్వారా డబ్బులు సంపాదిస్తాడు. గూగుల్ ఏమంటుందంటే, గూగుల్ ఎంకరేజ్ పీపుల్ లైక్ యూ, మీ, అదర్స్. రాయండి నాయన, బ్లాగ్స్ రాయండి, రాసిన తర్వాత నాకు ఇవ్వండి, నాకు సబ్మిట్ చేయండి, మీది మంచిగా ఉందంటే యూ విల్ బికమ్ అ గూగుల్ డిస్ప్లే పార్ట్నర్ వెబ్సైట్స్. గూగుల్ పార్ట్నర్ వెబ్సైట్ ఇప్పుడు SCRV ఏమో ఆయనదే. ఈ బ్లాగ్స్ అందరూ ఏమవుతారు, అప్పుడు గూగుల్తో పార్ట్నర్ అవుతారు. అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, యాడ్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ గూగుల్కి ఏం లాభం అంటే, గూగుల్ ఏం చేస్తుంది, 45% తీసుకుంటుంది వచ్చే రెవెన్యూలో, ఈ యాడ్స్ రెవెన్యూలో 55% బ్లాగ్స్కి ఇస్తుంది. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. క్లియర్, ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. SCRP వాళ్ళదే, బ్లాగ్స్ వాళ్ళ. గూగుల్కి సొంతంగా బ్లాగే లేదండి, గూగుల్కి వేరే వాళ్ళ మీద డిపెండ్ కావాల్సిందే. వేరే వాళ్ళందరూ బ్లాగ్స్ రాయడం ఆపేస్తే గూగుల్కి రెవెన్యూ తగ్గిపోతుంది. ఓకే. కాబట్టి ఇక్కడ కూడా మనం ఇచ్చే యాడ్ SCRPలో కనిపిస్తుంది, కొన్నిసార్లు బ్లాగ్స్. ఎందుకు SCRP ఒకటే చూపిస్తే అయిపోతుంది అంటే, ప్రతిరోజు మనం SCRP మీద ఉండం కదా, కొన్నిసార్లు వేరే వెబ్సైట్స్ పోతాం ఇక్కడ, అలాంటప్పుడు కూడా యాడ్ కనిపిస్తే బాగుంటుంది కదా అన్నట్టు. నెక్స్ట్, యూట్యూబ్లో కూడా యాడ్స్ కనిపిస్తాయి, మీరు చూసారు. యూట్యూబ్ అనేది వాళ్ళదే, సో నో ప్రాబ్లం. అంటే ఇక్కడ ఈ SCRPలో వచ్చే యాడ్స్ అండ్ రెవెన్యూ గూగుల్కి 100% చెందుతుంది. ఓకే, బ్లాగ్స్లో ఎంత రెవెన్యూ వస్తుందండి వాళ్ళకు? 45%. 45%. యూట్యూబ్లో ఫుల్ సార్. ఎందుకు? గూగుల్ వాళ్ళు. గూగుల్ వాడిది యూట్యూబే, కానీ కంటెంట్ ఆయన చేయడుగా. కంటెంట్ ఆయన చేస్తాడుగా. ఓకే, మనం చేస్తాం. కంటెంట్ ఆయన ఏం చేస్తున్నాడు, మళ్ళీ మనమే చేస్తున్నాం. కాబట్టి అక్కడ కూడా ఫుల్ రాదు గూగుల్కి, ఎందుకంటే హీ కాంట్ క్రియేట్ కంటెంట్. ఏ వీడియో వచ్చినా కూడా మళ్ళీ అందులో కూడా 45% కమిషన్ వచ్చేస్తుంది. ఒక వీడియో చూద్దాం యాడ్ కోసం. ఇది ఇక్కడ యాడ్ వస్తుంది. ఈ కంటెంట్ క్రియేట్ చేసిన ఆయన 50% పోతే 45% గూగుల్కి వస్తుంది. 1 సెకండ్. ఓకే, తర్వాత యాప్స్ కూడా చెప్పండి ఎంత వస్తుండొచ్చు. సేమ్ యాప్స్ కూడా గూగుల్వి కాదు, థర్డ్ పార్టీ వాళ్ళకి ఉంటాయి కాబట్టి అక్కడ కూడా యాడ్ చూపిస్తారు. మొత్తం SCRP మాత్రం వాళ్ళకి ఫుల్ వస్తుంది అనమాట. సో అడ్వర్టైజర్ ఎప్పుడైతే వెన్ ఎవర్ హీ వాంట్స్ టు, ఏదైనా బయటలో వచ్చింది, వెన్ ఎవర్ అడ్వర్టైజర్ వాంట్ టు షో హిజ్ యాడ్స్ ఆన్ అ గూగుల్ ప్లాట్ఫామ్, గూగుల్ వాళ్ళ యాడ్స్ ఏమేమి, ఇప్పుడు SCRPలో యాడ్ చూపించాలనుకో, ఆయన ఏమి ఇవ్వాలండి? లెట్ మీ సర్చ్ సంథింగ్, చూద్దాం ఇక్కడ వస్తే బాగుంటుంది. డేటా సైన్స్ కోచింగ్ హైదరాబాద్. సరే, ఇది యాడ్ అనుకుందాం, ఏం చేస్తాం. మీకు టెక్స్ట్ యాడ్ నార్మల్గా ఇలానే ఉంటుందండి. సో దిస్ ఇస్ హౌ ద టెక్స్ట్ యాడ్ విల్ బి. ఇదిగో మీ టెక్స్ట్ లైన్ హెడ్డింగ్స్, ఈ డిస్క్రిప్షను ఉంటాయి అన్నమాట. మీరు నేర్చుకుంటారు హెడ్డింగ్ లైన్ 1, హెడ్డింగ్ లైన్ 2, హెడ్డింగ్ లైన్ 3ని. ఇవన్నీ మనమే ఇవ్వాలండి, ఇవన్నీ మనమే ఇవ్వాలి. మీరు చెప్పండి ఇప్పుడు,
ఓడిఎంటి డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి యాడ్స్ రన్ చేయాలంటే కంపల్సరీ ఈ యాడ్ మనమే క్రియేట్ చేయాలి. ఇంకా ఏమి ఇవ్వాలండి గూగుల్కి? ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి గూగుల్కి? టైటిల్, డిస్క్రిప్షన్, కీవర్డ్స్. కీవర్డ్స్. వెరీ గుడ్. ఏ కీవర్డ్కి నా యాడ్ రన్ చేయాలి అది చెప్పాలి కదా. కాబట్టి ఇక్కడ ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలండి. ఇక్కడ కీవర్డ్స్, ఏమేమి కీవర్డ్స్కి యాడ్ రన్ చేస్తున్నావు, ఎంత బడ్జెట్ పెడుతున్నావు, అండ్ యాడ్ ఏంది మొత్తం మనం వేయాలి. గూగుల్ పైసలు సంపాదించడంగా ఉంది, ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన అయిపోయింది. మనం మాత్రం అన్ని చేయాలి. ఈ జాబ్ ఎవరిది అంటే మీదే. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్న వాళ్ళు కొన్నిసార్లు కంపెనీ ఓనర్స్ అవన్నీ చేయరు, కాబట్టి మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ దిస్, కాబట్టి మీరు చేయాలి ఈ పని. కాబట్టి ఎలాంటి కీవర్డ్స్ చూస్ చేసుకోవాలి, బడ్జెట్ ఎంత, యాడ్స్ ఎంత అని మీరు గూగుల్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఇచ్చేస్తే అది వచ్చేస్తుంది. నెక్స్ట్, వేరే వెబ్సైట్లలో మనకు యాడ్ రన్ చేయాలనుకుంటున్నాం మనం. అలాంటప్పుడు ఇక్కడ ఏమి ఇవ్వాల్సి వస్తుందండి మనం? బ్లాగ్స్. ఆ బ్లాగ్లోనే మన యాడ్ కనిపించాలి. కీవర్డ్. కీవర్డ్ కాదు, కీవర్డ్ అయిపోయింది. ఎక్స్టర్నల్ లింక్, ఏంటండి? ఎక్స్టర్నల్ లింక్, యాంకర్ టెక్స్ట్, యాంకర్ టెక్స్ట్ కాదండి, ఇవి ఇవ్వాలి, బ్యానర్స్ ఇవ్వాలి. ఓకేనా? డిస్ప్లే యాడ్స్. ఓకే. వెబ్సైట్ లో పోతుంటే ఉండేది ఇవే కదా. మనం ఒక టీవీ చూస్తున్నప్పుడు యాడ్స్ వస్తుంటాయి కదా, ఆ విధంగా హోర్డింగ్స్ పైన యాడ్స్ ఉన్నట్టు ఇవి డిస్ప్లే యాడ్స్. ఈ బ్యానర్స్ క్రియేట్ చేయాలి మనం. సో డిఫరెంట్ బ్యానర్స్. ఏంటండి? దిస్ ద బ్యానర్స్. డిఫరెంట్ సైజెస్ బ్యానర్స్ ఉంటుంది. ఈ బ్యానర్స్ మనకు ఏ సైజు అన్నది చెప్పి మరి ఇవ్వాలి మనం. ఓకే, రైట్. అందుకే దీని ఏమన్నా మనము SERPలో మన యాడ్ చూపిస్తే దీని ఏమన్నామండి? ఏం నెట్వర్క్ అన్నాము? సర్చ్ నెట్వర్క్. సెర్చ్ నెట్వర్క్ అన్నాము. SERPలో చూపిస్తే సెర్చ్ నెట్వర్క్. బ్లాగ్స్లలో వెబ్సైట్లో చూపిస్తే దాన్ని ఏమన్నాము? డిస్ప్లే నెట్వర్క్. డిస్ప్లే నెట్వర్క్. నెక్స్ట్ యూట్యూబ్లో కూడా మనకు యాడ్ కనిపించింది ఇప్పటిదాకా. వీడియో నెట్వర్క్. ఇక్కడ ఏం ఇవ్వాలంటే మరి వాట్ యూ హ్యావ్ టు గివ్? టెక్స్ట్ ఇవ్వాలా, ఇమేజ్ ఇవ్వాలా? వీడియో సార్. ఇది ప్లే చేస్తుంటే స్కిపబుల్ ఒక వీడియోని ఇవ్వాలి. ఆ వీడియో ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఆ లింక్ ఇస్తే అప్పుడు అది యాడ్ లాగా ప్లే అవుతుంది. సో ఇక్కడ వీడియో ఇవ్వాలి. దీన్ని మనం నెట్వర్క్ అంటున్నాం మనం. వీడియో నెట్వర్క్. ఇది మొబైల్ యాప్ నెట్వర్క్. ఇందులో టెక్స్ట్, ఇమేజ్, వీడియో అన్నీ ఉంటాయి. దట్ విల్ బి లర్నింగ్. మొత్తం మీద ఇది ఈకో సిస్టమ్ అండి. గూగుల్ ఈకో సిస్టమ్ ఈ విధంగా ఉంటుంది. దిస్ ఇస్ వాట్ వీ గోనా లర్న్. అయితే ఇక్కడ ఈ బ్లాగ్స్ని, ఈ యూట్యూబ్ ఓనర్ని, ఈ యాప్ ఓనర్ని మనం ఏమంటామంటే పబ్లిషర్ అంటాం. దీస్ పీపుల్ ఆర్ పబ్లిషర్స్. అడ్వర్టైజర్, పబ్లిషర్కి డిఫరెన్స్ ఏంటంటే అడ్వర్టైజర్ అంటే ఒక బిజినెస్ ఓనరు, ఆయన బిజినెస్ తోటి ఆ బిజినెస్కి లీడ్ కావడానికి, బ్రాండింగ్ కావడానికి గూగుల్ని డిపెండ్ అవుతారు. పబ్లిషర్ అంటే ఎవరు అంటే ఎనీ ఐడియా? పబ్లిషర్ అంటే ఎవరు? NDTV ఇస్ అ పబ్లిషర్. పబ్లిషర్ ఏం చేస్తాడు? ఈయననేమో ఆయన బిజినెస్ ప్రమోట్ చేసుకోవడానికి ఈయన గూగుల్ మీద డిపెండ్ అవుతుంది. ఈయన ఏం చేస్తున్నాడు? పబ్లిష్ చేస్తారు. ఆయనకి ఏం లాభం? ట్రాఫిక్ పెరుగుతుంది. డబ్బులు సంపాదించడానికి. Google. వాడి ఇంటెన్షన్ ఒకటి డబ్బులు సంపాదించాలి. ఇప్పుడు టీవీ ఛానల్స్, అన్ని ఛానల్స్ కంటెంట్ క్రియేట్ చేసింది ఎందుకోసము? మనకు పుక్కడుగా నాలెడ్జ్ చేయడానికి కాదు. ఆడ యాడ్స్ వస్తే యాడ్స్ ద్వారా డబ్బులు సంపాదించడానికి. వాళ్ళు పెద్ద మొత్తంలో చేస్తారు, ఇది చిన్న మొత్తంలో చేస్తున్నాయి అంతే. ఇప్పుడు అందరూ కూడా టీవీ ఎవరు చూస్తలేరు, యూట్యూబ్ యాపే చూస్తున్నారు. కాబట్టి పబ్లిషర్స్కి మస్తు డిమాండ్ ఉంది. దీస్ పీపుల్ ఆర్ కాంటెంట్ క్రియేటర్స్. దే మేక్ మనీ విత్ యాడ్స్ ఓన్లీ. చెప్పాను కదా 55% అని. మరి ఇంతకుముందు ఒక అడ్వర్టైజర్ గూగుల్తో మాట్లాడాలంటే గూగుల్ యాడ్స్ టూల్ ద్వారా మాట్లాడాలని చెప్పిన. మరి పబ్లిషర్ ఎట్లా మాట్లాడాలి గూగుల్ తోటి? హౌ పబ్లిషర్ విల్ టాక్ టు గూగుల్? ఈయన బ్లాగ్స్లో యాడ్ రన్ చేయాలి, నా యాడ్ రావాలి నాకు, సో దట్ ఐ మేక్ మనీ. మరి ఎట్లా మాట్లాడతాడు ఈయన కాల్ చేస్తాడా లేకపోతే ఈమెయిల్ చేస్తాడా? యాడ్సెన్స్ ద్వారా సార్. ఇక్కడ ఒక టూల్, అన్ని టూల్స్ తయారు చేసి పెట్టండి గూగుల్లో. గూగుల్ యాడ్సెన్స్ అనే టూల్ ద్వారా కమ్యూనికేట్ అవుతారు. అది మీరు ఫ్యూచర్లో నేర్చుకుంటారు, ఫ్రీలాన్సింగ్ క్లాస్లో నేర్చుకుంటారు. గూగుల్ యాడ్స్కి, గూగుల్ యాడ్సెన్స్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ అండి. ఇది వచ్చిందంటే ఇది వచ్చేస్తుంది ఈజీ. మనం ఇది నేర్చుకుంటే చాలు, ఇది ఈజీగా వచ్చేస్తుంది. దిస్ ఈస్ ద ఈకో సిస్టమ్. ఐ హోప్ అందరికీ ఇది అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇది మీ మైండ్లో ప్రింట్ అయ్యింది అనుకోండి, అంటే మనం కాన్షియస్గా మార్కెటింగ్ చేస్తున్నట్టు. డైరెక్ట్గా టూల్కి వెళ్ళొచ్చు, కానీ ఇది చూస్తే మీకు ఇలా ఉందా అన్నది మీకు అర్థమవుతుంది. అయితే గూగుల్ ఒక్కటేనా అంటే చాలా ఉన్నాయి. బింగ్ కూడా ఉంది కదండి. బింగ్ అనే ఒక మైక్రోసాఫ్ట్ది.
బెయిడు ఉంది, డక్ చైనీస్ వాళ్ళది, యాండెక్స్ ఉంది, రష్యన్ వాళ్ళది. ఈ విధంగా ఎన్నో సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి, కానీ గూగుల్ ఈజ్ ఫేమస్. గూగుల్ ఈజ్ ఫేమస్. ఇప్పుడు పర్ప్లెక్సిటీ కూడా కామెట్ రిలీజ్ చేసింది, చెప్పలేము ఫ్యూచర్లో వాళ్ళు కూడా యాడ్ రన్ చేస్తారేమో. అంటే వీళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు, ఇక్కడ అడ్వర్టైజర్స్ పబ్లిషర్స్ మాట్లాడుకుంటారు. అందరికంటే పెద్ద అన్న గూగుల్. కాబట్టి ఒకటి నేర్చుకుంటే మిగతా అన్నీ కూడా ఈజీగానే ఉంటుంది. ఇండియాలో అయితే బింగ్ పనిచేయదు, ఎవరు తక్కువ వాడతారు కాబట్టి. సో గూగుల్ నేర్చుకుంటే చాలు మనం. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. షల్ ఐ మూవ్ ఫార్వర్డ్? Yes, sir. Yes, sir. Yes, sir. ఎస్ సార్. రైట్. రైట్. ఇప్పుడు గూగుల్ ఎకోసిస్టమ్ అనేది అర్థమైన తర్వాత మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టూల్ చూపిస్తాను మీకు. ఈ విధంగా ఉంటుందండి టూల్. ఈ టూల్లోనే అన్ని ఇక్కడ మీకు నంబర్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఇలాంటి టూల్. అది ఈ టూల్ అర్థం కావాలంటే అకౌంట్ స్ట్రక్చర్ అన్నది మీకు అర్థం కావాలి. ఓకే, గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్గా మీరు గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్. The Google Ads account structure is organized into స్మార్ట్ ఫోన్ చూడు ఎంత స్మార్ట్గా ఉంది. నేను ఇక్కడ మాట్లాడితే అది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. నేను థియేటర్లో మూవీకి వెళ్ళినా అక్కడ మూవీలో అతను మాట్లాడాడు హే గూగుల్ అంటే, నా ఫోన్ ఆల్రెడీ అక్కడ ఏమంటుందంటే అతను కాల్ మమ్మీ అని చెప్తాడు అనమాట. నా ఫోన్లో యాక్టివేట్ అయ్యి మా మమ్మీ కాల్ చేసేసింది ఆల్రెడీ. కాల్ మమ్మీ అంటే అది పోతుంది అది. ఓకే రైట్. సో గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ అండి. అకౌంట్, క్యాంపెయిన్, యాడ్ గ్రూప్స్, యాడ్. ఈ స్ట్రక్చర్ని మీరు మైండ్లో పెట్టుకోండి. నేను డీకోడ్ చేస్తా ఏంటి ఇది అనేది. ఓకే, ODMT, let's talk here. ODMT ఏం చేయాలనుకుంటుందంటే గూగుల్ యాడ్స్ ద్వారా ట్రాఫిక్ తీసుకురావాలనుకుంటుంది. అండ్ వాళ్ళు టార్గెట్ చేయాల్సిన లొకేషన్స్ ఏంటి అంటే ODMT ఈజ్ క్లయింట్ తోటి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మీరు ఏ లొకేషన్లో మీ యాడ్ కనిపించాలి అని అడగాలి. వాళ్ళు చెప్పారు మీకు హైదరాబాద్ అండ్ బెంగళూరులో మాకు యాడ్ కనిపించాలని చెప్పారు. ఓకే, దిస్ ఇస్ వన్ థింగ్. సెకండ్, అసలు ODMT సర్వీసెస్ ఏంటి, ఏమేమి సర్వీస్ ఇస్తారండి మీరు? సో వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తున్నారు, డేటా సైన్స్ నేర్పిస్తున్నారు, బిగ్ డేటా నేర్పిస్తున్నారు. మనం నేర్పియాము ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ తప్ప ఏది నేర్పియాము. బట్ అనుకుందాం ఈ 3 కోర్సెస్ వాళ్ళు నేర్పిస్తున్నారు అనుకుందాం. ఓకే, బడ్జెట్ ఎంత అని అడగాలి. ఎంత బడ్జెట్ పెట్టాలనుకుంటున్నారండి మీరు? నా ఓవరాల్ బడ్జెట్ 1 lakh పర్ మంత్, 1 lakh అని అనుకుంటారు. దాన్ని డివైడ్ చేసి డైలీ ఎంత చేయాలనుకుంటాం. ఈ విధంగా మీకు డేటా ఇస్తారండి. దీన్ని మనము అకౌంట్ స్ట్రక్చర్గా మనం మార్చాలి. ఓకే, ఇప్పుడు చూపిస్తే మీకు అకౌంట్, ఫస్ట్ అకౌంట్ అన్నారు కదా. అకౌంట్ అంటే నథింగ్ బట్ ODMT జీమెయిల్ అకౌంట్. క్లయింట్ యొక్క జీమెయిల్ అకౌంట్ ఈజ్ ద అకౌంట్. సెకండ్, క్యాంపెయిన్స్ అన్నాడు. క్యాంపెయిన్ అన్నాడు. క్యాంపెయిన్ అంటే ఏం లేదంటే ఏ లొకేషన్లో వాళ్ళు యాడ్ టార్గెట్ చేయాలనుకుంటున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఎన్ని ఉంటే అన్ని క్యాంపెయిన్స్ క్రియేట్ చేయాలి. అంటే క్యాంపెయిన్ ఈజ్ నథింగ్ బట్ లొకేషన్. యాడ్ గ్రూప్ అన్నాడు. ఇక్కడ యాడ్ గ్రూప్ అన్నాడు. యాడ్ గ్రూప్ అంటే ఏంటంటే ఏమేమి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. డిజిటల్ మార్కెటింగ్, డేటా సైన్స్, బిగ్ డేటా. నేను మళ్ళీ ఇప్పుడు ప్రాక్టికల్గా చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ అకౌంట్ స్ట్రక్చర్ అన్నాడు కదా. ప్లీజ్ సమ్వన్ మ్యూట్ యువర్ సెల్ఫ్. యా, ODMT గూగుల్ యాడ్స్ అకౌంట్. సో ఇక్కడ అకౌంట్ అంటే నథింగ్ బట్ మన క్లయింట్ జీమెయిల్ అకౌంట్. నెక్స్ట్ క్యాంపెయిన్ అన్నాడు. క్యాంపెయిన్ ఈజ్ నథింగ్ బట్ ఎవరైతే క్లయింట్ ఉన్నాడో ఏ లొకేషన్లో యాడ్ రన్ చేయాలనుకుంటున్నాడు. ఏ లొకేషన్ అనుకున్నాడు అండి అతను? విచ్ లొకేషన్ ఈ థాట్? హైదరాబాద్, బెంగళూరులో అనుకున్నాడు. అయిపోయింది. అంతే. ఎన్ని చేస్తా ఉంటే ఎన్నన్నా చేసుకో, బట్ ఏ క్లయింట్ కన్నా కూడా ఈ 10-15 క్యాంపెయిన్స్ కంటే ఎక్కువ అవసరం ఉంటుంది. ఓకే, సరే. మళ్ళీ హైదరాబాద్లో
హైదరాబాద్లో ఏం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాడు ఆయన? వాట్ సర్వీసెస్ ప్రొవైడ్ Digital marketing, Digital marketing. data science, రైట్. సో ఈస్ ప్రొవైడింగ్ డిజిటల్ మార్కెటింగ్, Data science. డేటా సైన్స్, బిగ్ డేటా అని పెట్టాను నేను. సేమ్ బెంగళూరులో కూడా ఆయన అదే ప్రొవైడ్ చేస్తుంటే టేక్ ద సేమ్ థింగ్ అండ్ పేస్ట్ ఇట్. బెంగళూరులో కూడా అవే ప్రొవైడ్ చేస్తుంది. ఇది ఏంటి? సర్చ్ నెట్వర్క్. మళ్ళీ మనము గూగుల్ ఎకో సిస్టమ్కి వెళ్ళిపోదాం. మనం సర్చ్ నెట్వర్క్లో యాడ్ రన్ చేసేటప్పుడు ఏమేమి ఇవ్వాలని చెప్పాను నేను? గూగుల్కి ఏమేమి ఇవ్వాలండి? గూగుల్లో సర్చ్ నెట్వర్క్ యాడ్ రన్ చేసేటప్పుడు ఏ కీవర్డ్కి నువ్వు యాడ్ రన్ చేస్తున్నావు చెప్పాలి కదా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమన్నా మనము హైదరాబాద్లో డిజిటల్ మార్కెటింగ్ నేర్పిస్తున్నా, అలాంటప్పుడు గూగుల్కి చెప్పాలి ఏ కీవర్డ్కి నువ్వు యాడ్ రన్ చేయాలనుకుంటా మనమే చెప్పాలి. చెప్పండి, ఒక 4 కీవర్డ్ చెప్పండి డిజిటల్ మార్కెటింగ్ గురించి ఏం కీవర్డ్ రన్ చేయాలో. digital Best marketing, digital marketing course. Digital marketing Hyderabad. course in Hyderabad. ఇంకా Digital marketing course in Telugu. Telugu, In Telugu. Digital marketing course. ఓకే, Telugu. డిజిటల్ మార్కెటింగ్ Course in Telugu. ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్. ఓకే, Digital marketing classes in Hyderabad. వెరీ గుడ్. ఎందుకండి ఎందుకు ఇవ్వాలి? కోర్స్ ఇన్స్టిట్యూట్ అన్ని ఒకటే కదా, ఎందుకు ఇస్తున్నాం అట్లా? user User search search చేస్తారు. Searching Different ways course. లో search చేస్తాడు మీ కాబట్టి అందరికీ తెలుసు ఇవి, ఎందుకంటే జనాలను బట్టి మనం ఇస్తాం అన్నది మీకు తెలుసు. ఓకే, ఇవన్నీ కీవర్డ్స్ అండి. ఈ డిజిటల్ మార్కెటింగ్ సంబంధించి ఈ కీవర్డ్స్ మనం ఇచ్చాం. ఇనిషియల్గా స్టార్ట్ విత్ 5 to 10 కీవర్డ్స్. మీరు కీవర్డ్ రీసెర్చ్ చేస్తే 100 కీవర్డ్స్ వస్తాయి, అన్నీ ఇవ్వద్దు. ఇనిషియల్గా 5 to 10 ఇచ్చేసి తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ డేటా సైన్స్ కోసం ఏం కీవర్డ్స్ ఇవ్వాలండి? డేటా సైన్స్ కోసం course in Hyderabad. data science course in డేటా Hyderabad. సైన్స్ Science కోర్స్ course ఇన్ in హైదరాబాద్. ఇదే విధంగా బిగ్ డేటా కోర్స్ ఇన్ హైదరాబాద్. మళ్ళీ బెంగళూరుకి వస్తే డిజిటల్ మార్కెటింగ్ ఏమి ఇవ్వాలండి కీవర్డ్స్? Bangalore. Digital marketing Bangalore training in Digital Hyderabad. marketing course in Bangalore. బెంగళూరు. దట్స్ ఇట్ అండి. ఈ విధంగా అకౌంట్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ గూగుల్ యాడ్స్ అకౌంట్ ఉంటుంది, తర్వాత క్యాంపెయిన్స్ ఉంటాయి, ఏ లొకేషన్లో టార్గెట్ చేయాలి, ఆ లొకేషన్లో దీని క్యాంపెయిన్ అంటున్నాం మనం. ఏమేం సర్వీసెస్ ఉన్నాయి? దీన్ని యాడ్ గ్రూప్ అంటున్నాం. యాడ్ గ్రూప్. ఈ యాడ్ గ్రూప్ దగ్గర ఏ కీవర్డ్స్ని టార్గెట్ చేస్తున్నాయి ఇవన్నీ మనం మెన్షన్ చేయాలి. ప్రాపర్ కీవర్డ్ రీసెర్చ్ చేసి ఇనిషియల్గా 5 to 10 కీవర్డ్స్ ఇవ్వండి. చివరిగా యాడ్ కూడా మనమే ఇవ్వాలి. ఈ యాడ్ కూడా మనమే డిజైన్ చేయాలి. ఇంతకుముందు చేసాము. మీరు గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఈ విధంగా యాడ్ వస్తుంది కదా, ఆ యాడ్ని కూడా మనమే ఇవ్వాలన్నమాట. సో మీరు చూస్తుండొచ్చు చాలా వరకు యాడ్స్ ఎలా ఉంటాయని. #1 డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్, సంథింగ్ లైక్ దిస్. ఐల్ క్రియేట్ వన్ యాడ్ హియర్. 100% job guarantee. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ HYD, తర్వాత 100% జాబ్ ప్లేస్మెంట్. తర్వాత ఇంకా కొన్ని డిస్క్రిప్షన్ లైన్ 1, డిస్క్రిప్షన్ లైన్ 2 కూడా వస్తుంది. ఈ విధంగా యాడ్ ఉంటుందండి మీది. దిస్ ద యాడ్. ఈ యాడ్ కూడా మనమే ఇవ్వాలి. అదే సేమ్ డేటా సైన్స్కి బిగ్ డేటాకి కూడా మనం ఇచ్చేసాలి. అకౌంట్ స్ట్రక్చర్లో క్యాంపెయిన్స్ మనమే క్రియేట్ చేయాలి, యాడ్ గ్రూపు, కీవర్డ్స్ ఇవ్వాలి, యాడ్ ఇవ్వాలి, పైసలు ఇవ్వాలి. గూగులోడు ఆ ప్లాట్ఫామ్ని చూసి మనకు యాడ్ కనిపిస్తాడు, క్లిక్ చేస్తే డబ్బులు చార్జ్ చేస్తాడు. దిస్ ఇస్ అవర్ సిస్టమ్ వర్క్స్. అయితే ఇక్కడ యాడ్ క్రియేట్ చేసేటప్పుడు మనకు అంత ఫ్రీడమ్ ఉండదు. నేను 5 పేరాలు రాస్తా, 6 పేరాలు రాస్తా అంటే కాదు. ఇక్కడ హెడ్లైన్ 1, హెడ్లైన్ 2, హెడ్లైన్ 3, డిస్క్రిప్షన్ లైన్ 1, డిస్క్రిప్షన్ లైన్ 2 ఉంటుంది. 30, 90 క్యారెక్టర్స్ ఉంటాయి. మీరు నేర్చుకుంటారు అది. అంటే ఇప్పుడు 30 క్యారెక్టర్స్లో నువ్వు ఎంత రాయగలుగుతావు చెప్పండి? మీరు అనుకున్న ఫ్రీడమ్గా రాయలేదు కాబట్టి తక్కువ కంటెంట్ తోటి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చేటట్టు రాయాలి. దిస్ ఈస్ కాల్డ్ యాడ్ కాపీ. ఇప్పుడు మనం ఇంతకుముందు సంతూర్ యాడ్ గురించి మాట్లాడాము. ఒక బ్యూటిఫుల్ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది, 2 బ్యూటిఫుల్ అమ్మాయిలు చూస్తారు. సడన్గా చిన్నపిల్ల వచ్చి మమ్మీ అన్నది, పైన సంతూర్ సోపును చూపించారు. అంటే పెళ్ళైన వాళ్ళు అయినా సరే సంతూర్ సోపును వాడితే ఎంగుగా ఉంటారని చూపించిండు. అది ఎంతసేపట్లో? 30 secondsలో. అదే కదా యాడ్ అంటే. యూ డోంట్ హ్యావ్ 4 minutes టు వాచ్ ద యాడ్. పీపుల్ ఫీల్ బోర్డ్. ఇక్కడ కూడా అంతే అండి. వాళ్ళకు గూగుల్లో తక్కువ స్పేస్ ఉంది కాబట్టి తక్కువ కంటెంట్ తోటి ఎక్కువ ఎంగేజింగ్గా ఉంటే కస్టమర్ క్లిక్ చేస్తాడు. ఈయనే మనం అడ్వర్టైజర్సా కాదా అనేది ప్రూవ్ అయ్యేది. ఓకే,
దిస్ ఈస్ ద యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్. మళ్ళీ రిపీట్ చేస్తున్నా నేను. గూగుల్ యాడ్స్లో ఏ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయాలని ఇదే స్ట్రక్చర్ ఫాలో అవుతుంది. అకౌంట్, క్లయింట్ జీమెయిల్ అకౌంట్ అనుకోండి ప్రస్తుతానికి. క్యాంపెయిన్ లెవెల్లో లొకేషన్ టార్గెట్ చేస్తాము. యాడ్ గ్రూప్ లెవెల్లో సర్వీసెస్ టార్గెట్ చేస్తాం. తర్వాత ఏ కీవర్డ్స్కి మీ యాడ్ రన్ చేయాలి, మీ యాడ్ కాపీ ఏంది అనేది చెప్పాలి. ఎనీ క్వశ్చన్స్? కీవర్డ్స్ అన్నారు కదా సార్ ఫస్ట్. అంటే ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం కదా, అంటే 3 కీవర్డ్స్ అంటే మనకు ఐడియా వస్తుందా ఇంత ఇవే ఇస్తే యూజ్ అవుతుందని? మీకు కీవర్డ్ ప్లానర్ అనేది ఒకటి చూపిస్తాలేండి మీకు. ఇందులో మన కీవర్డ్ ప్లానర్ ఉంటుంది. దాని ద్వారా మీరు ఈజీగా చేయొచ్చు. ఓకే, ఐ విల్ షో యూ. ఇనిషియల్గా 3 to 4 కీవర్డ్స్ చేయండి. కీవర్డ్ ప్లానర్లో మనకి ఎంత వాల్యూమ్ ఉంది అని మీరు నేర్చుకుంటారు. దాన్ని బట్టి మీరు ఇవ్వచ్చు. యా, ఎనీ అదర్ క్వశ్చన్? సార్ ఎన్ని కీవర్డ్స్ మెన్షన్ చేయొచ్చు సార్ దీంట్లో మనము each? ఎన్నైనా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. అక్కడ 10,000 కీవర్డ్స్ అని ఏమంటారు, బట్ అన్ని కీవర్డ్స్ మనం ఎప్పుడు ఇయ్యము. టు స్టార్ట్ విత్ 5 to 10 కీవర్డ్స్ ఇవ్వండి. ఓకే, సరే. గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ అన్నగా ఇప్పుడు టూల్కి వెళ్దాం. టూల్ ఎలా ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను ఆల్రెడీ లాగిన్ అయినా అండి. ఇగో ఇది నా అకౌంట్. దిస్ ఇస్ మై అకౌంట్. అంటే నేను అకౌంట్ లెవెల్లో ఉన్నాను ఆల్రెడీ. అకౌంట్ లెవెల్లో ఉన్నప్పుడు మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి, క్యాంపెయిన్, యాడ్ గ్రూప్స్, యాడ్స్ కనిపిస్తున్నాయా? ఎస్ సార్. క్యాంపెయిన్స్, యాడ్ గ్రూప్స్, యాడ్స్. క్యాంపెయిన్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి చాలా క్యాంపెయిన్స్ క్రియేట్ చేశారు. దిస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ క్యాంపెయిన్స్. ఈ క్యాంపెయిన్ ఓపెన్ చేద్దాం. క్యాంపెయిన్ ఓపెన్ చేస్తే నెక్స్ట్ లెవెల్ అకౌంట్ లెవెల్ తర్వాత క్యాంపెయిన్ ఉంటుంది. క్యాంపెయిన్ లెవెల్ తర్వాత యాడ్ గ్రూప్ వస్తుంది. ఇగో యాడ్ గ్రూప్స్ ఉన్నాయి. ప్రస్తుతానికి ఒకటే యాడ్ గ్రూప్ క్రియేట్ చేసిన. ఇఫ్ ఐ వాంట్ ఐ కెన్ క్రియేట్ అనదర్ యాడ్ గ్రూప్. మళ్ళీ యాడ్ గ్రూప్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ కీవర్డ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఇది ఇప్పుడు ఇంకా మనకు చెప్పలేదు, మనం ఎల్లుండి చెప్పుకుంటాం దీని గురించి. ఇగో కీవర్డ్స్. నేను ఎన్ని కీవర్డ్స్ ఇచ్చాను చూడండి. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. మీకు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ఎన్. ఈ కీవర్డ్స్ ఇచ్చాను నేను. గూగుల్కి ఏం చెప్తున్నాను, బాబు ఎవరైనా ఈ కీవర్డ్ సెర్చ్ చేసినప్పుడు యాడ్ చూపించలేదు, చూపించదు. నా యాడ్ ఎలా ఉందో చూడండి ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. వి డిజైన్ ద యాడ్, రైట్? టెక్స్ట్ డిజైన్. ఇగో ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్, లెర్న్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్, డిజిటల్ మార్కెటింగ్. దిస్ ఇస్ ద యాడ్. సింపుల్. అకౌంట్ స్ట్రక్చర్ బాగా అర్థమైతే ఇది వస్తుంది. ఈ టూల్కి మనం ఎల్లుండి వెళ్దాం. రేపు బేసిక్స్ నేర్చుకుంటాము. ఈ అకౌంట్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఈ నంబర్ ఎలా వస్తుంది, ఈ నంబర్ ఏంటి, యాక్సెస్ ఎలా అని నేర్చుకుంటాం. ఎల్లుండి ఈ డైరెక్ట్ క్యాంపెయిన్ క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు అందరు రెడీయా అండి? ఈ అకౌంట్ స్ట్రక్చర్ ఒకటి ప్రాక్టికల్గా చేయడానికి రెడీయా? Yes, sir. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. మనకు యశోద హాస్పిటల్ మన క్లయింట్ అనుకుందాం. ఆయన హాస్పిటల్కి సంబంధించిన ప్రమోషన్ చేయాలనుకుంటున్నాడు. అండ్ ఆయనకు వచ్చేసి హైదరాబాద్ అండ్ వైజాగ్లో బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా ఆయన ఏమేమి సర్వీస్ ప్రొవైడ్ చేస్తారో మీరే రీసెర్చ్ చేయండి. బట్ లొకేషన్స్ మాత్రం క్యాంపెయిన్ ఐడియాస్ నేను ఇచ్చేసాను 2 లొకేషన్స్లో. సర్వీసెస్ ఏంటనేది మీరే అర్థం చేసుకొని ఐ వాంట్ యూ టు డ్రా అకౌంట్ స్ట్రక్చర్. ఇప్పుడు నేనైతే ఎట్లా అయితే అకౌంట్ స్ట్రక్చర్ డ్రా చేశానో ఈ విధంగా ట్రై చేయండి. ఐ హోప్ మీరు అందరూ ల్యాప్టాప్లో ఉన్నారనుకుంటున్నా. వీలైతే పెయింట్లో చేయండి. నేను అయిపోయిన తర్వాత షేర్ స్క్రీన్ చేయమంటే షేర్ స్క్రీన్ చూపండి. మీకు ఏది కంఫర్టబుల్ అయితే అందులో చేయండి. ఓకే, 10 minutes టైం ఇస్తాను. ఇప్పుడు 8:36 అవుతుంది. 8:46 వరకు అర్థం చేసుకొని చేయండి. మళ్ళీ క్వశ్చన్ చెప్తున్నాను. యశోద హాస్పిటల్ మన క్లయింట్ హైదరాబాద్ అండ్ వైజాగ్లో యాడ్ రన్ చేయాలనుకుంటున్నారు. సర్వీస్ ఏందనేది మీరు యశోద హాస్పిటల్కి వెళ్ళి చూడండి. చూసి ఒక అకౌంట్ స్ట్రక్చర్ క్రియేట్ చేయండి. ఓకే, చలో స్టార్ట్ డూయింగ్ ఇట్. నేను 10 minutes పాజ్లో ఉంటాను. దాని తర్వాత విల్ రెజ్యూమ్. ఓకే, సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్? సార్ యశోద హాస్పిటల్స్ అనేది మనం అకౌంట్గా తీసుకున్నాము. నెక్స్ట్ క్యాంపెయిన్స్ లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ అండ్ వైజాగ్. యాడ్ గ్రూప్స్ అందులో సర్వీసెస్ వచ్చేసి కార్డియాలజీ, ఇలా వాళ్ళ సర్వీసెస్ వరకు తీసుకున్నాం సార్. నెక్స్ట్ ఈ కింద వచ్చేసి జస్ట్ నేను కీవర్డ్ కోసం రాశాను, బెస్ట్ కార్డియాలజీ హాస్పిటల్ హైదరాబాద్. Yes. యాడ్ ఇంకా క్రియేట్ చేయలేదు. యాడ్ చేయలేదు. టెక్స్ట్ యాడ్ కూడా చేయలేదు. మంచి చేసావు, వెరీ గుడ్. ఎవరైతే ఇంకా ఫినిష్ చేయలేదు, సో వాట్ ఎవర్ హీ డేట్, జగదీష్ డేట్ కరెక్ట్ అండి. అకౌంట్ తీసుకున్నాడు, క్యాంపెయిన్ తీసుకున్నాడు, యాడ్ గ్రూప్లో ఏమేమి సర్వీసెస్ అని తీసుకున్నాడు, కీవర్డ్స్ తీసుకున్నాడు, యాడ్ కూడా తీసుకుంటే అయిపోతుంది. పర్ఫెక్ట్.
వెరీ గుడ్ జగదీష్. నెక్స్ట్ ఇంకెవరైనా చేశారా? సార్ నేను చేశాను సార్, షేర్ చేస్తాను. యా ప్లీజ్. గుడ్. హైదరాబాద్, బెంగళూరు కార్డియాలజీ, గైనకాలజీ, బెస్ట్ కార్డియాలజిస్ట్ ఇన్ హైదరాబాద్. గుడ్. మీరు కూడా యాడ్ కాపీ చేయలేదు, మిగతా అన్ని చేశారు కదా? ఎస్ సార్. వెరీ గుడ్. మీరు బాణాలు బాగా పెట్టారు అక్కడిక్కడ. గుడ్. చలో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్. ఓకే, రిమైనింగ్ వాళ్ళు చేయండి. ప్రశాంతి మేడం డౌట్స్ క్వశ్చన్లో మీరు క్లారిఫై చేసుకోండి. లెట్ మీ కంటిన్యూ నౌ. సో నా అందరికీ అర్థమైందా ఇప్పుడు? అకౌంట్ స్ట్రక్చర్ అనేది అర్థమైందా? సార్ క్లియర్? ఎస్ సార్. క్లియర్ సార్. అండర్స్టాండ్. నేను ఒక 3 టాస్క్ ఇస్తాను మీకు, ఇంటి దగ్గర చేసుకొని రండి అండ్ ప్రశాంతి మేడంతో డిస్కస్ చేయండి. అకౌంట్ స్ట్రక్చర్ ఎంత వర్కౌట్ చేస్తే అంత బాగుంటుంది. ఇప్పుడు మనది ఏ పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కాబట్టి ఏని వాడుకొని ఎట్లా పుల్ అవుట్ చేయాలని చూద్దాం. ఓకేనా? సో ఇదే చూడండి, ఇదే గూగుల్ యాడ్స్కి వచ్చేటప్పటికి భీష్మ గారు మీరు మ్యూట్ చేసుకోండి ప్లీజ్. యా, చూడండి నేను ఇక్కడ ప్రాంప్ట్ ఏమని ఇచ్చాను. I'm teaching students Google Ads from today. First, I want to start with Google Ads account structure. Give me complete details of Google Ads account structure. మీరేం చెప్పాలి? I'm a student. I'm learning Google Ads from today. Or else, I want to have a Google Ads account structure అని కొట్టండి. ఇచ్చేసా చూడండి, ఇచ్చాడా? అకౌంట్, క్యాంపెయిన్, యాడ్ గ్రూప్, యాడ్స్ అండ్ కీవర్డ్స్. విజిబుల్ అండి అందరికీ? ఎస్ సార్. నేనేం చెప్పాను? అకౌంట్ లెవెల్లో వాళ్ళ జీమెయిల్ అకౌంట్ అని చెప్పాను. దాంతోపాటు ఇంకా చాలా ఉంటాయి. ఎందుకంటే ఎంత చెప్పాలో అంతే చెప్పాలి. ఇవన్నీ చెప్తే మీకు అర్థం కాదు. అవన్నీ మనము టూల్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. జీమెయిల్ అకౌంట్తో పాటు అందులో బిల్లింగ్, యూజర్ యాక్సెస్, లింక్ టూల్స్ కూడా ఉంటాయి. దట్ విల్ డౌన్. క్యాంపెయిన్ లెవెల్ ఏముంటుందని చెప్పాను నేను? క్యాంపెయిన్ లెవెల్ ఏం సెటప్ చేస్తాం మనం? లొకేషన్తో పాటు బడ్జెట్, లాంగ్వేజ్, బిడ్ స్ట్రాటజీ ఇవన్నీ ఉంటాయి. బట్ ప్రస్తుతానికి లొకేషన్ మాత్రం గుర్తుపెట్టుకోండి. బట్ ఇవన్నీ ఫ్యూచర్లో వస్తాయి మనకు. చూడండి, చాట్ జీపీటీ ఏంటంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. కాబట్టి చాట్ జీపీటీ మన జీవితంలో భాగంగా వాడుకోండి. కానీ టాస్క్లు మాత్రం చాట్ జీపీటీతో చేయకండి. నాలెడ్జ్ గెయిన్ చేయండి, తర్వాత సొంతంగా చేయండి. సొంతంగా చేసినాక నేను చేసేది కరెక్ట్ లేదా చెక్ చేసుకోండి. టాస్క్లు కూడా మీరు దాంతో చేశారనుకోండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే. ఏదో నన్ను ఇంప్రెస్ చేయడానికి, ప్రశాంత్ని ఇంప్రెస్ చేయడం కాదు మీరు నేర్చుకుంటుంది. మీరు రేపు పొద్దుగల క్లయింట్స్కి వర్క్ చేయాలి. కాబట్టి మీరు సొంతంగా చేసిన తర్వాత మీరు ఆ ఫోటో తీసి అప్లోడ్ చేయండి. ఇజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అంటే అది చెప్పేస్తుందా, ఇట్లా కాదు బై ఇట్లా చేయి అంటే. ట్రైనర్ నేను చెప్తున్నాను, ప్రశాంతి డౌట్ సాల్వ్ చేస్తుంది. మా ఇద్దరితో పాటు ఇంకా పెద్దన్న వీడు ఇంకా బాగా సాల్వ్ చేస్తాడు. సో ట్రై టు యూటిలైజ్ దెమ్ పర్ఫెక్ట్లీ. అప్పుడు మీకు 100% నాలెడ్జ్ వస్తుంది. గెట్ మై పాయింట్ ఆల్ ఆఫ్ యూ? ఓకే. ఇంకా చూడండి, అకౌంట్ లెవెల్ ఏంది, ఎంత డీటెయిల్గా చెప్పాడు చూడండి. ఎంతో డీటెయిల్గా చెప్పాడు మీకు. ఇంకొక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఇగ్నోర్ చేయండి. ఇగో ఇక్కడ చూడండి, క్యాంపెయిన్ 1, యాడ్ గ్రూప్ 2. ఇది మొత్తం ఫోటో ఇవ్వంటే ఫోటో చూడు. అకౌంట్ స్ట్రక్చర్, అకౌంట్, క్యాంపెయిన్, యాడ్ గ్రూప్స్, యాడ్స్. తర్వాత యశోద హాస్పిటల్ ఎగ్జాంపుల్ ఇవ్వని అడిగిన నేను. ఆ యశోద హాస్పిటల్ నువ్వు వర్క్ చేస్తే ఎలా చేస్తావు? ఇగో హైదరాబాద్, బెంగళూరు సర్చ్ క్యాంపెయిన్ చేస్తా నేను. కార్డియాలజీ, ఆర్థోపెడిక్స్, ఆన్కాలజీ ఏం కీవర్డ్స్ రాన్ చేస్తా. హెడ్లైన్ ఏం పెడతా చూడండి, మీరు యాడ్ కాపీ హెడ్లైన్ ఏం పెడతా, హెడ్లైన్ 2 ఏం పెడతా, హెడ్లైన్ 3 ఏం పెడతా అని కూడా చెప్పాడు ఆయన. దీనికి ఒక అకౌంట్ స్ట్రక్చర్ అంటే ఎంత బాగా ఇచ్చారు చూడండి. ఆ లోగో తీసుకున్నాడు మంచిగా. అకౌంట్, క్యాంపెయిన్, యాడ్ గ్రూప్స్, యాడ్స్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద చాట్ జీపీటీ. సో నా సబ్జెక్ట్ వినేటప్పుడు కంప్లీట్గా వినండి, ప్రాక్టీస్ చేయండి, తర్వాత మీరు రీసెర్చ్ చేయండి. మొత్తం కలిపిస్తే అంటే నీ ధ్యాస మొత్తం పోయి 6 నెలలు నీకు యోగా. ఇది డిజిటల్ మార్కెటింగ్. తినాలి, తాగాలి, పడుకోవాలి. ఎవరు ఆపుతారంటే తినాలి? నోబడీ కెన్ స్టాప్ యూ. విద్యార్థి అంటేనే నీ పని అదే, వేరే ఏదో నీ మైండ్లోకి రాకూడదు. అప్పుడే నువ్వు ఒక మంచి స్టేజ్కి వెళ్తావు. డోంట్ లీవ్ యువర్ ఫోకస్ టు సంథింగ్ ఎల్స్. ఇది ఎంతో ప్యాషన్గా నేర్చుకోండి. నేను చెప్తున్నాను, రేపు పొద్దుల మిమ్మల్ని నిలబెట్టేది ఇదే. నన్ను నిలబెట్టింది 12 ఏళ్ల క్రితం నేను తీసుకున్నప్పుడు నన్ను నిలబెట్టింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. కొన్ని వేల మందికి నేను కెరీర్ ఇస్తున్నాను. మీరు కూడా నాలాగా కావాలి. మనం ముక్కడం బతకడం పెద్ద పనే కాదు అసలు. ఇట్స్ నథింగ్.
ఒక 1000 మందికి మనం ఉపాధి ఇచ్చే రేంజ్కి మనం వెళ్ళగాలి. ఆ మైండ్ సెట్ ఉన్నామనుకోండి, డెఫినెట్లీ విల్ సక్సీడ్. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఇన్ టుడే సెషన్ గైస్? సార్ మనం ఎంతమంది క్లయింట్స్ ఉంటే అన్ని గూగుల్ ఎడ్స్ అకౌంట్స్ ఓపెన్ చేయాలి సార్? గూగుల్ యాడ్స్ దట్ ఐ విల్ షో యూ టుమారో, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ నీకు క్లియర్గా చెప్తున్నాను. ఇప్పుడు ఈ జీమెయిల్ అకౌంట్ ఉంది కదా, ఈ జీమెయిల్ అకౌంట్కి ఇదొకటి. ఈ విధంగా 20 అకౌంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు మనం. మళ్ళీ 20 జీమెయిల్ అవసరం లేదు, ఒక జీమెయిల్ తోటి 20 చేసుకోవచ్చు. 1000 అంటే మంది 20 చేయాలన్నది చూపిస్తారు నేను రేపు. అంటే ఒకటే జీమెయిల్ అకౌంట్ తో 20 క్లయింట్స్ కి చేయొచ్చా సార్? చేయొచ్చు. ఓకే. యూ కెన్ డూ ఫర్ 20 క్లయింట్స్. ఓకే, 1 సెకండ్ అండి. నేను ఏదో వేరే పాస్ చేశాను, స్క్రీన్ షేర్ పాస్ చేశాను. యాక్చువల్లీ ఐ థాట్ ఆఫ్ పాజింగ్ ద రికార్డింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎనీ అదర్ క్వశ్చన్? సార్ మనకి ఇప్పుడు బడ్జెట్ ఇంత అని ఎలా తెలుస్తుంది? ఇంత పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ వర్కింగ్ విత్ ద క్లయింట్ చెప్తాడండి. దట్ కమ్స్ విత్ ఎక్స్పీరియన్స్. ఈ 2 వీక్స్ లోపల నేను చూపిస్తా దేనికి ఎంత బడ్జెట్ ఉంటుంది, సిపిసి ఎంత అన్నది నేను మీకు గైడ్ చేస్తాను. ఓకే. నెక్స్ట్, ఎనీ అదర్ క్వశ్చన్? ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసింది 2 థింగ్స్ అండి. ఫస్ట్ వచ్చేసి గూగుల్ ఎకో సిస్టమ్ గురించి మాట్లాడాం. కరెక్ట్? ఇక్కడ మనం నేర్చుకునేది అడ్వర్టైజర్ ఎవరు, పబ్లిషర్ ఎవరు, అడ్వర్టైజర్కి బెనిఫిట్ ఏంది, పబ్లిషర్కి బెనిఫిట్ ఏంది, గూగుల్ బెనిఫిట్ ఏంది, తర్వాత గూగుల్కి అడ్వర్టైజర్ ఇచ్చేటప్పుడు ఏవి చూస్ చేసుకుంటాడు అన్నది మనం డిస్కస్ చేసుకున్నాం. దాని తర్వాత మనము గూగుల్ యాడ్స్ అకౌంట్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకున్నాం. ఎందుకంటే టూల్కి వెళ్ళే కంటే ముందు అకౌంట్ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్. తర్వాత ప్రాక్టికల్గా చేయడానికి నేను ఓడిఎంటీకి సంబంధించి ఒకటి చేశాను, యశోద హాస్పిటల్ది మీకు చేయమని చెప్పాను. ఇది చేశారు, చాలా బాగుంది. దాంతోపాటు నేను ఏం చెప్పానంటే చాట్ జీపీటీని బాగా వాడుకోండి, టాస్కులు చేయడానికి కాదు, నాలెడ్జ్ గెయిన్ చేయడానికి. సో దట్ మీ నాలెడ్జ్ అనేది ప్రతి టాపిక్ మీద కంప్లీట్గా అవుతుంది. దిస్ ఇస్ హౌ యూ బికమ్ పర్ఫెక్ట్, రైట్?